చాలా కాలం క్రితం భూమి మీద రాక్షసులు పెరిగిపోయారు. వారి పీడనతో దేవతలు, ఋషులు, మనుషులు భయంతో వణిగిపోయారు. అందులో మహిషాసురుడు అనే రాక్షసుడు అత్యంత అమానుష కృత్యాలు చేస్తూ భూలోకాన్ని శాంతిహీనంగా మార్చాడు. అతన్ని ఓడించేందుకు దేవతలు తమ తమ శక్తులను ఒకటిగా కలిపి ఓ శక్తి రూపిణి సృష్టించారు. ఆమెనే మన దుర్గాదేవిగా పిలుస్తాం. అమ్మవారు మహిషాసురుడిని సంహరించి భూమికి మళ్ళీ శాంతి ధర్మాన్ని తీసుకొచ్చారు. యుద్ధం అనంతరం విశ్రాంతి కోసం అమ్మవారు ఆంధ్రదేశంలో ఒక పవిత్రమైన స్వచ్ఛమైన ప్రదేశాన్ని ఎంచుకున్నారు. అదే ఇంద్రకీలాద్రి పర్వతం. ఇది నేటి విజయవాడలో ఉంది. ఆ సమయంలో అక్కడ ఒక మహాభక్తుడు జీవించేవాడు. అతని పేరు ఇంద్రకీలుడు. దుర్గాదేవిపై అతనికి అత్యంత భక్తి ఉండేది. అమ్మవారు ఎప్పటికీ భూలోకంలోనే ఉండాలని తపస్సు చేసి తన శరీరాన్ని పర్వతంగా మార్చేయమని ప్రార్థించాడు. అమ్మవారు అతని భక్తిని చూసి సంతోషించి అతని శరీరాన్ని పర్వతంగా మార్చి అందులోనే నివాసం ఏర్పరచుకున్నారు. అందుకే ఆ పర్వతానికి ఇంద్రకీలాద్రి అనే పేరు వచ్చింది. దుర్గమ్మ మహిషాసురుడిని సంహరించిన శక్తి రూపిణి కావడం వల్ల భక్తులు ఆమెను కనకదుర్గ అని పిలిచారు. కనకము అంటే బంగారం. ఆమె కాంతి బంగారంలా మెరిసిపోవడం వల్ల ఈ పేరు ప్రసిద్ధి చెందింది. విజయవాడ పేరుకి ఒక విశేషమైన కథ ఉంది. దుర్గమ్మ మహిషాసురుడిని సంహరించిన తర్వాత విజయాన్ని అందుకున్న దేవిగా ప్రసిద్ధి చెందింది. అందువల్ల ఆ ప్రాంతాన్ని విజయవాటిక అని పిలిచారు. కాలక్రమేణా ఆ పేరు విజయవాడగా మారిపోయింది. ఇక మాధవవర్మ అనే రాజు ప్రతిరోజు అమ్మవారిని దర్శించేవాడని పురాణాలు చెబుతున్నాయి. ఒకరోజు అమ్మవారు ఆయన కలలో ప్రత్యక్షమై ఇంద్రకీలాద్రి పర్వతం పైనే నివాసం ఉంటున్నానని చెప్పారు. రాజు ఆ ఆదేశాన్ని అనుసరించి అక్కడే అమ్మవారిని ఆలయాన్ని నిర్మించాడు. అప్పటి నుంచి కనకదుర్గమ్మ అమ్మవారు ఆ పర్వతంపై కూర్చొని విజయవాడ ప్రజలకు ఆశీర్వాదాలు అందిస్తున్నారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.